హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే మనము బయట పార్లర్కి వెళ్ళకుండానే మనకి డైమండ్ ఫేషియల్ గ్లో ఎలా రావాలి, ఇంకా గోల్డ్ ఫేషియల్ గ్లో ఎలా రావాలి, ఇంకా ఫ్రూట్ ఫేషియల్ గ్లో ఎలా రావాలి, ఎలా తెచ్చుకోవచ్చు అన్నదైతే నేను షేర్ చేస్తాను. సో మనం ఏంటంటే బయట పార్లర్కి వెళ్ళాలి అంటే అంత టైం లేకపోవచ్చు, ఇంకా మనీ కూడా మనకి చాలా వేస్ట్ అయిపోతాయి. సో మనం ఇంట్లోనే ఉండి ఈ టిప్స్ లేకపోతే ఈ నేను చెప్పేవి ఫాలో అవడం వల్ల మీ ఫేస్లో గోల్డ్ ఫేషియల్ గ్లో, డైమండ్ ఫేషియల్ గ్లో, ఫ్రూట్ ఫేషియల్ ఇంట్లోనే మీరు చేసుకోవచ్చు అనమాట. సో అండ్ ఇంకొకటి, నేను చెప్పేది అంతా కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి చేసుకుంటాం కాబట్టి మనకి ఎఫెక్ట్ ఏమి ఉండదు అన్నమాట. సో అంటే ఏంటి, మనకి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అట్లా ఏమి ఉండదు. సో న్యాచురల్గా గ్లో అనేది వస్తుంది. అలాగే మనకి ఆ న్యాచురల్ గ్లో కాబట్టి మన ఫేస్కి కూడా కొంచెం బెటర్మెంట్ ఇస్తుంది అనమాట. సో మనం బయటకు వెళ్ళామనుకోండి, పార్లర్లో వాళ్ళు ఏం ప్రొడక్ట్స్ వాడుతున్నారు అన్నది మనకి తెలియదు. క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడినా వాటిలో కెమికల్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి కాబట్టి మన ఫేస్కి అయితే అంత మంచిది కాకపోవచ్చు అనమాట. సో మనము ఇలాగ ఇంట్లోనే మనము గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, అలాగే ఫ్రూట్ ఫేషియల్, ఇట్లాగా మనము ఆ ఫేషియల్స్ అనేవి, ఆ మెరుపు అనేది మనం బయటికి పోకుండానే ఇంట్లో ఉండే మనము సంపాదించుకోవచ్చు. ఎలా అంటే గోల్డ్ ఫేషియల్, సపోజ్ ఫస్ట్ గోల్డ్ ఫేషియలే అనుకోండి, మన ఇంట్లో న్యాచురల్గా ఉంటుంది కదా ఇంగ్రీడియంట్స్. గోల్డ్ ఫేషియల్ చేసుకోవాలనుకోండి, మన ఇంట్లో ఉండే టర్మరిక్ యూజ్ చేసి మన ఫేస్లో గోల్డ్ ఫేషియల్ గ్లో అయితే తెచ్చుకోవచ్చు. సో ఏం చేయొచ్చు అంటే లైక్ సున్నిపిండిలో పసుపు వేసుకొని కానీ, లేకపోతే శనగపిండిలో పసుపు వేసుకొని కానీ, లేకపోతే నెయ్యి ఉంటుంది కదా, నెయ్యిలో పసుపు వేసుకొని కానీ అట్లా కొంచెం అప్లై చేసుకొని మనము అలా ఫేస్ వాష్ చేసుకుంటే మనకి తెలుస్తుంది అనమాట, డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఫేస్ కూడా ఎల్లోయిష్గా అయిపోయి గోల్డ్ ఫేషియల్ గ్లో అయితే వస్తుంది అనమాట. సో మనము ఎలా యూజ్ చేయగలిగితే అలాగా టర్మరిక్ యూజ్ చేయడం వల్ల ఆ గ్లో అనేది మనకి వస్తుంది. సో జనరల్గా ఎలా చేయొచ్చు అంటే, నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి కానీ లేకపోతే పాల మీద మీగడ కానీ, ఆ మీగడలో పసుపు వేసి కొంచెం పేస్ట్లా చేసుకొని అప్లై చేసుకొని ఒక మ్యాక్సిమం ఎన్ని అవర్స్ ఉంచుకున్నా పర్వాలేదు, హాఫ్ అన్ అవర్ టు 2 అవర్స్ అలాగా రోజు అట్లా 2 అవర్స్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ మనకి ఉంచుకొని ఆ తర్వాత మనము ఇది సున్నిపిండి ఉంటుంది కదా, సున్నిపిండితో వాష్ చేసుకొని ఇంకా అలాగే వదిలేయాలి. మ్యాక్సిమం ఇవన్నీ కూడా నైట్ టైం చేస్తే ఏమవుతుందంటే మనం ఎక్కువ డిస్టర్బ్ చేయం కదా స్కిన్ని, అంటే ఫేస్ వాష్ అలా చేసుకోం కాబట్టి మన ఫేస్కి బాగా పడతాయి అన్నమాట. సో అలా చేసి చూడండి. ఇంకొక రకంగా ఎట్లా అంటే మనకి శనగపిండి ఉంటుంది కదా, శనగపిండి, పాలు, పసుపు కొంచెం వేసుకొని అది ఫేస్కి అట్లా పట్టించుకొని తర్వాత హాఫ్ అన్ అవర్ కానీ అది ఆరిపోయాక కడిగేసుకోవడం ఇలాగనమాట. ఇలాగ ఏదో రకంగా పసుపుని మరీ ఎక్కువగా కాదు, వారంలో ఒక్కసారి ఇలా చేసినా, లేకపోతే వారంలో 2 టైమ్స్ అలా, లేదా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఒక 2 డేస్ ముందు అలాగా ఇలా చేసినట్లయితే మన ఫేస్లో ఈ గ్లో అనేది వస్తుంది. గోల్డ్ ఫేషియల్ చేసినట్టు ఆ గ్లో అనేది వస్తుంది. మీ ఫేస్ ఎల్లోయిష్గా మారాలి అంటే ఇది ట్రై చేయండి. లేదు సెకండ్ డైమండ్ ఫేషియల్ కోసం మీరు ఫేస్ అనేది కొంచెం వైట్ అయినట్టు కనిపిస్తుంది కదా, సో ఇలా కావాలంటే మీరు ఏం చేస్తారంటే బియ్యం పిండి దొరుకుతుంది కదా, లేదా మీరు కాసిన బియ్యం తీసుకొని వాటిని నానబెట్టి పేస్ట్ చేసుకొని మీరు ఫేస్కి అప్లై చేసుకోవడం అలా చేయండి. ఇట్లా దొరుకుతుంది కాబట్టి అది తీసుకొచ్చి కొంచెం అప్పుడప్పుడు వాడాలన్నప్పుడు ఇలాగైతే యూజ్ చేయొచ్చు అనమాట. రైస్ ఫ్లవర్లో కొంచెం లెమన్ జ్యూస్ పిండి అట్లా మనము ఫేస్కి అప్లై చేసుకొని లెమన్ జ్యూస్తో పాటు కొంచెం ఏదన్నా ఆయిల్ ఏదన్నా వేసుకోవడము అట్లాగా చేసుకుంటే కొంచెం ఫేస్ మరీ ఎక్కువ డ్రై అవ్వకుండా ఉంటుంది అనమాట. సో బియ్యం పిండిని మనము యూజ్ చేసి, రైస్ ఫ్లవర్ని యూజ్ చేసి మనం వేసుకున్నట్లయితే ఫేస్ ప్యాక్స్ ఏమన్నా, అప్పుడు మనకి డైమండ్ గ్లో అనేది వస్తుంది. సో ఎక్కువ టైం కూడా తీసుకోదు ఇదైతే. సో మనకి ఒక హాఫ్ అన్ అవర్లో లేకపోతే అట్లా 15 మినిట్స్ అలా ఫేస్ ప్యాక్ వేసుకొని మనం ఫేస్ వాష్ చేసుకుంటే డైమండ్ గ్లో అయితే చాలా మంచి గ్లో అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ఏంటంటే మనకి స్కిన్కి కూడా మనకి బెనిఫిట్ చేస్తాయి. అంటే బయట మనం ఫేషియల్కి వెళ్ళినప్పుడు అది ఏంటంటే 2 డేస్ గ్లో ఉండి ఆ తర్వాత ఫేస్ పాడైపోవడము, కొంతమందికి ఆ ప్రొడక్ట్స్ పడకపోవడము అలా జరుగుతుంది. కానీ మన న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనుకోండి, అవి మన ఫేస్ని డ్యామేజ్ చేయవు, ఇంకా మన సెల్స్ ఏమన్నా రిపేర్ చేయడము, అట్లా ట్యాన్ ఉందనుకోండి ట్యాన్ కూడా పోతుంది అనమాట. సో ఇలాగా
మీరైతే చేసి చూడండి. ఇంకా రైస్ ఫ్లవర్ బియ్యం పిండి వాడడం వల్ల ఏంటంటే మనకి స్కిన్కున్న ట్యాన్ కూడా పోతుంది అనమాట. సో డైమండ్ ఫేషియల్ కావాలంటే రైస్ ఫ్లవర్ తోటి చక్కగా ఫేస్ ప్యాక్స్ అయితే వేసుకోండి. రైస్ ఫ్లవర్ యూజ్ చేసినప్పుడు మీరు అందులో హనీ వేసుకోవచ్చు, మీ కాంబినేషన్స్ ఏమైనా వేసుకోవచ్చు. సో అలాగా కాఫీ పౌడర్ యూజ్ చేయొచ్చు, అట్లా ఏదో ఒకటి రైస్ ఫ్లవర్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఫేస్ అనేది ట్యాన్ పోయి వైట్ అయినట్లు అనిపిస్తుంది. సో ఇలాగ మీకు వైట్గా కనిపించాలి, డైమండ్ ఫేషియల్ చేసినట్టు ఉండాలి అన్నప్పుడు టర్మరిక్ అనేది అవాయిడ్ చేసేయండి. ఇంకా థర్డ్ ఫ్రూట్ ఫేషియల్స్. సో బయటికి వెళ్ళి మనం ఫేషియల్ చేయించుకునే బదులు ఇంట్లోనే మనకి బనానా దొరుకుతుంది. బనానా కొంచెం అలాగా తీసుకొని ఫేస్ని రబ్ చేస్తూ హనీ వేసుకొని రబ్ చేస్తూ అలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. అండ్ మనము అలాగా కాసేపు మసాజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్రూట్లో ఉన్న అవన్నీ కూడా మనకి స్కిన్కి పట్టి ఫేస్ అనేది తర్వాత గ్లో వస్తుంది అనమాట. సో ఇలాగా ట్రై చేయండి. సో బనానా ఫేషియల్ చేసుకోవచ్చు, లేదా కీరా జ్యూస్తో చేసుకోవచ్చు, ఇంకా లేకపోతే టమాటో దొరుకుతుంది కదా, టమాటోతో చేసుకోవచ్చు అలాగా. సో మీకు ఏది పడుతుంది అన్నది మీకు ఈజీగా తెలిసిపోతుంది. సో మీరు ఇలాగా ట్రై చేసి కొంచెం మరీ ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ కాకుండా కొంచెం ట్రై చేసి చూడండి ఫ్రూట్స్ వాడేటప్పుడు. సో అన్ని ఫ్రూట్స్ అందరికి పడకపోవచ్చు, కొన్నిసార్లు రియాక్షన్స్ అవుతాయి కాబట్టి మెల్లగా కొంచెం స్లోగా ట్రై చేసి చూడండి. ఎక్కువ కాకుండా కొంచెం టైం తీసుకొని, అంటే ఫస్ట్లో ఒక 5 minutes అలాగే చేసి చూడండి. తర్వాత ½ an hour అలాగా మీకు స్కిన్కి పడుతుంది, మీకు కొంచెం గ్లో తెలుస్తుంది అంటే అప్పుడు ఇంకా మీరు ఫర్దర్గా అదే ఫ్రూట్స్ యూస్ చేసి మీరు మసాజ్ చేసుకున్నట్లయితే మీకు ఆ గ్లో అనేది వస్తుంది అనమాట. సో ఇలాగా మనం ఇంట్లోనే ఉండి ఈ 3 ఫేషియల్ గ్లో అయితే న్యాచురల్గా మనం పొందుకోవచ్చు. అలాగే ఇది మన స్కిన్కి ఏ డ్యామేజ్ చేయదు, ఫర్దర్గా మన స్కిన్ కూడా మంచిగా అవుతుంది అనమాట, ట్యాన్ అదంతా పోయి. సో ఇలాగా న్యాచురల్గా మీరు మీ స్కిన్ని మీ ఫేస్ అండ్ స్కిన్ అంతా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇలాగ మీరు ఈ చిన్ని టిప్స్ ఫాలో అయ్యి 3 టిప్స్ ఫాలో అయ్యి ఇంట్లోనే గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, అలాగే ఫ్రూట్ ఫేషియల్ బయటికి వెళ్ళకుండానే మీరు ఇంట్లోనే మీకు ఎప్పుడు దొరికితే అప్పుడు అట్లీస్ట్ వీక్లీ 1 or 2 ఇట్లా చేయడానికి అయితే ట్రై చేయండి. సో దానివల్ల మంచి ఫేస్ గ్లో అయితే వస్తుంది.